దేవునికి యేసుప్రభు వారికి సంబంధంగా ఎట్లా మార్చబడాలి అన్నది రెండో పాయింట్. ఏంటంటే యేసయ్య కోసము ఎదురు చూడాలి. అప్పుడు ఎవరో ఎదురు చూశారులేండి, ఇప్పుడు ఎదురు చూస్తే ఆయన ఉన్నాడా అనుకుంటారేమో. ఆయన ఆత్మరూపంలో ప్రతి చోట ఉన్నాడు. బిడ్డారా, దేవునికి స్తోత్రం. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. అదే తండ్రికి ఇష్టమైన ఆరాధన అని యేసుప్రభు చెప్తారు. పిల్లారా, దేవునికి స్తోత్రం. యేసయ్య కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారి దగ్గరకు యేసయ్య వస్తారండి. సమరయ స్త్రీ బైబిల్లో ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఎంత విశ్వాసం గల స్త్రీ అంటే పెద్దల మాటలు లెక్క చేయలే, ప్రవక్తల మాటలు లెక్క చేయలే, ఎవరి మాటలు లెక్క చేయలే. నాకు యేసయ్య వస్తారు, నన్ను రక్షిస్తాడు, అంతే.